ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రాలలో ఒకటి హిమాలయాలలో మంచుతో సహజంగా ఏర్పడే శివలింగం. మంచుతో నిండిన ఆ ప్రదేశంలో అమరత్వంతో నేటికీ కనిపిస్తున్న రెండు పావురాలు. అమర్నాథ్ శివలింగం, అమర్నాథ్ గుహ. అసలు ఈ యాత్ర చేసిన వాళ్ళకి నిజంగానే ముక్తి మోక్షం లభిస్తుందా? ఒక్కసారి ఆ అమరేశ్వరుణ్ణి దర్శించుకుంటే మనకి ఎటువంటి జ్ఞానం అన్నది కలుగుతుంది. అమర్నాథ్ శివలింగం, ఇందులో దాగి ఉన్న రహస్యాలు, అసలు సైన్స్ కి కూడా అంతు చిక్కని ఎన్నో విషయాలు ఈ యాత్రలో లేకపోతే ఈ అమర్నాథ్ గుహలో దాగి ఉన్నాయి. పూర్వం ఒకానొక సమయంలో పార్వతీదేవి, ఈశ్వరుడు ఇద్దరు ఏకాంతంలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు పార్వతీదేవి శివునితో ఒక మాట అడుగుతుందట. స్వామి, నేను ఎన్నో రూపాలు ధరిస్తూ ఉంటాను, అంటే ఎన్నో జన్మలు అన్నవి నావి ఉంటూ ఉన్నాయి. మళ్ళీ వాటిని నేను చాలిస్తూ ఉంటాను, మళ్ళీ ఇంకొక రూపం ధరిస్తూ ఉంటాను. కానీ మీరు మాత్రం ఎప్పుడు అమరత్వంతో ఉంటారు. మరి ఇలా ఈ అమరత్వానికి గల కారణమేమిటి? రహస్యమేమిటి? సృష్టికి సంబంధించిన రహస్యాలు ఏంటి? జీవితానికి సంబంధించిన విషయాల గురించి నాకు చెప్తారా అని అడుగుతుందట. అప్పుడు ఈశ్వరుడు కాదు అనలేక చెప్పడానికి నిర్ణయం తీసుకుంటారు. అయితే అమరత్వ రహస్యాలు కదా, ఎవ్వరూ వినకూడదు. అందుకే ఈశ్వరుడు, సరే ఇక్కడ కాదు పార్వతి, నేను నీకొక ప్రదేశానికి తీసుకుని వెళతాను, అక్కడే చెప్పుకుందాం అన్నట్టు. అలా ఆ హిమాలయాల్లో మంచుతో కూడుకున్న ఒక ప్రదేశాన్ని, ఎందుకు అంటే ఆ స్థలంలో ఎక్కువగా జీవజంతువులు అన్నవి ఉండవు కాబట్టి అలా ఒక మార్గంలో ప్రయాణం చేసి అక్కడ ఒక పెద్ద గుహ ఏదైతే ఉంటుందో ఆ మంచు గుహలో ప్రవేశించి అక్కడ అమ్మవారికి అమరత్వ రహస్యాలు చెప్పడం మొదలుపెట్టారు. అయితే అలా వెళ్ళిపోయారా? కాదు, ఇక్కడ కూడా బోల్డన్ని విషయాలు దాగి ఉన్నాయి. అలా ప్రయాణం చేస్తున్నప్పుడు ముందుగా బేల్గాం అని అనేవారు, నేడు పెహల్గాం అని అంటున్నారు. అక్కడ ఎప్పుడూ తనతో పాటు ఉన్న నందిని విడిచిపెట్టారట ఈశ్వరుడు. అక్కడ్నుంచి ఒక 16 కిలోమీటర్ల దూరంలో చందన్వాడి అని అంటారు, ఆ ప్రదేశంలో చంద్రుణ్ణి విడిచిపెట్టారు. అక్కడ్నుంచి కొద్దిగా ముందుకు వెళ్లిన తర్వాత శేష్నాగ్ తీర్థము అని అంటారు. నేటికి అక్కడ చాలా పవిత్రమైన జలం అన్నది కనిపిస్తూ ఉంటుంది. అక్కడ తను ఎప్పుడూ ధరించి ఉన్న నాగుపామును విడిచిపెట్టారు. ఇంకొంచెం ముందుకి వచ్చిన తరువాత వినాయకుడు కూడా తోడు ఉన్నాడు కాబట్టి, వినాయక నువ్వు ఇక్కడే ఉండు అన్నారట. దాన్నే మహాగణేశ గుహ అని కూడా అంటారు. అక్కడ నేటికి వినాయకుణ్ణి మనం చూడగలుగుతాం. అలా అందర్నీ విడిచిపెట్టిన తరువాత పార్వతీదేవితో పాటు ఈ అమర్నాథ్ గుహలోకి ప్రవేశించి అక్కడ అమరత్వ రహస్యాలు చెప్పటం మొదలుపెట్టారు. అయితే అక్కడ దూరంగా ఒక ప్రదేశంలో 2 గుడ్లు ఉన్నాయి. అంటే పావురాలు ఇదివరకు ఏవైతే ఉండేవో 2 గుడ్లు పెట్టాయి. ఆ పావురాలు అక్కడ లేవు. అందులోంచి పావురం పిల్లలు బయటికి వచ్చాయి. అవి వచ్చిన తరువాత ఈ అమరత్వ రహస్యాన్ని ఏదైతే ఈశ్వరుడు చెప్తున్నాడో దాన్ని చాలా చక్కగా అవి వింటున్నాయట. ఏది ఏమైనా ఈ సృష్టి రహస్యాలు, అమరత్వ రహస్యాలు అవి విన్నాయి కాబట్టి వాటికి అమరత్వం అన్నది స్వామి ఇచ్చేశారు. అందుకే నేటికి ఈ అమర్నాథ్ యాత్రలో అందరికీ కాదు, కొంతమందికి మాత్రం అక్కడ ఆ గుహ దగ్గర 2 పావురాలు ఎప్పుడూ ఎగురుతూ ఉంటాయి అని అంటారు. నిజంగా ఈ అమర్నాథ్ యాత్ర ఎవరైతే చేస్తారో వాళ్ళకి ముక్తి మోక్షం ఎలా కలుగుతుంది, ఎటువంటి పాఠాలు ఈశ్వరుడు ఇక్కడ నేర్పిస్తున్నాడు. ముందుగా నందీశ్వరుణ్ణి విడిచిపెట్టాడు. నంది ఎప్పుడు శివునితోనే ఉంటాడు, శివుణ్ణి చూస్తూ ఉంటాడు. అలా భౌతికంగా అని కాకుండా బాహ్య ప్రపంచంలో ఎవరైతే మనకి చాలా దగ్గరగా ఉంటారో అటువంటి మమకారాలు, బంధాలు వీటన్నిటినీ కూడా విడిచిపెట్టడం అన్నది ఇది దానికి సంకేతం. ఆ తర్వాత చంద్రుణ్ణి విడిచిపెడతాడు. చంద్రుడు కూడా ఎప్పుడు ఈశ్వరుడితోనే ఉంటాడు కదా. అయితే ఇక్కడ ఇంకొక రకంగా కూడా మనం తెలుసుకోవాలి. చంద్రమా మనసో జాతః అంటారు. చంద్రుడు మనఃకారకుడు. మనసు చాలా చంచలమైనదే. ఒక్కొక్కసారి మన మాట వింటుంది, ఒక్కొక్కసారి మన మాట వినదు. అందుకే ఆ మనసుకి ప్రతీకమైన చంద్రుణ్ణి అక్కడ విడిచిపెట్టాడు. అంటే మనము ఎప్పుడూ మన మనసు మాట వినకుండా ఎప్పుడూ చాలా చక్కగా ఇంద్రియ నిగ్రహం అన్నది చేసుకోగలగాలి. అలా ముందుకి వచ్చిన తర్వాత ఈ శేష్నాగ్ తీర్థం ఏదైతే ఉంటుందో అక్కడ ఆ నాగుపాముని విడిచిపెట్టడం, అంటే ఈ సర్పం అన్నది కాలానికి ప్రతీక, అహంకారానికి ప్రతీక అని అంటారు. కాలంతో ముడిపడి ఉంటాయి మన అవస్థలు, మన బంధాలు. కాలాతీతంగా కేవలం భగవంతుడు మాత్రమే ఉంటాడు. అలా కాలంలో ముందు
ముందుకు వెళ్ళిపోతూ వెనక్కి వెళ్ళిపోయే విషయాలని విడిచిపెడుతూ ముందుకు సాగిపోవాలి అన్నట్టుగా ఇక్కడ సంకేతం. అలాగే మనలో ఎక్కడో చోటు చేసుకున్న ఒక్కొక్కసారి మనల్ని పతనంలోకి అలా లాగేస్తున్న అహంకారం ఏదైతే ఉందో అది కూడా విడిచిపెట్టాలి అని. ఇంతేకాకుండా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఈశ్వరుడు తనలో ఉన్న పంచతత్వాలను కూడా విడిచిపెట్టేట. పంచభూతాలు ఏవైతే ఉంటాయో అందులో భగవంతునికి సంబంధించిన పంచతత్వాలు నించుని ఉంటాయి, అంటే నిలబడి ఉంటాయి. భూమి, ఆకాశం, నిప్పు ఇలా అన్నమాట. అయితే వీటన్నిట్లో కూడా భగవంతుని యొక్క శక్తి ఉంటుంది. కాలాతీతుడు అన్నిటినీ త్యజించి అప్పుడు అమరత్వం కోసం చెప్పాలి అనుకుని బయలుదేరాడు. అందుకే అక్కడ పంచతరణి అని 5 తీర్థాల యొక్క సంగమ ప్రదేశం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. కాలక్రమంలో భక్తులు ఎక్కువగా ఈ యాత్ర జరుపుకోవడానికి కారణం మాత్రం బూటా మాలిక్ అనే ఒక ముస్లిం సోదరుడి యొక్క పేరు అక్కడ మనకి వినిపిస్తూ ఉంటుంది. ఈయన ఒక పశువుల కాపరి. ఆయన ఆ పశువుల్ని తీసుకుని ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సాధువుని చూశారట. ఆ సాధువు బూటా మాలిక్కి ఒక పెద్ద సంచిలో బొగ్గులు ఇచ్చారు. ఆ బొగ్గులు పట్టుకుని ఈయన మళ్ళీ ఇంటికి వచ్చి తెరిచి చూసేటప్పటికి అవి పూర్తిగా బంగారు నాణాలుగా మారిపోయాయి. ఎంతగానో ఆనందించిన బూటా మాలిక్ ధన్యవాదాలు చెప్పుకోవాలని మళ్ళీ అదే ప్రదేశానికి వస్తే అక్కడ ఆ సాధువు కనిపించలేదు. అక్కడ మంచుతో కూడుకున్న శివలింగ దర్శనం ఈ ముస్లిం సోదరుడు చేసుకున్నాడు. ఎంతగానో ఆశ్చర్యపోయాట. ఆ తర్వాత అక్కడ ఉన్న ప్రజలందరికీ చెప్పారు. అలా చెప్పిన తర్వాత మళ్ళీ ఈశ్వరుడు ఇక్కడ ఉన్నాడు అనేటట్టుగా చాలామందికి తెలిసి అప్పట్నుంచి కూడా భక్తులు ఈ అమర్నాథ్ యాత్ర చేస్తున్నారు అనే విషయం కూడా అక్కడ మనకి కథలుగా వినిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనా అమరత్వం అంటే మనం ఎప్పుడూ చనిపోకుండా ఉండడం మాత్రం కాదు. ఏది శాశ్వతం? ఆత్మ. ఏది అశాశ్వతం అంటే బాహ్యంగా కనిపించే ఎన్నో వస్తువులు, మన మనసు అకారణంగా అడిగే ఎన్నో కోరికలు. మరి వీటితో సతమతం అవ్వకుండా అన్నిటినీ విడిచిపెట్టి భగవంతునితో ఉండే ప్రయత్నం చేసినప్పుడు, అమర్నాథ్ దర్శనం చేసుకున్నప్పుడు నిజంగానే ముక్తిని, మోక్షాన్ని మనమందరం కూడా పొందగలుగుతాం.